ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జాబ్ నోటిఫికేషన్ ప్రకారం నోటిఫికేషన్ అనేది మనకి సెప్టెంబర్ 15న విడుదలయ్యే అవకాశం ఉంది. మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 15 టైం షెడ్యూల్ చూసుకుంటే సుమారుగా 167 రోజులు ఉంటుంది. ఇందులో 10-15 రోజులు అటు ఇటు తీసేసిన ఖచ్చితంగా ఒక 150 రోజులు అందుబాటులో ఉంటాయి. సో ఈ 150 రోజుల్లో మీరేం చేయాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రారంభిద్దామని కాకుండా నోటిఫికేషన్ లోపలనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి 150 రోజుల్లో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేసేయాలి. సిలబస్ అంతా అంటే ఏంటి? గ్రూప్ 1 సిలబస్లో మనకి 2 లెవెల్స్లో ఎగ్జామ్ ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఒకటి. స్క్రీనింగ్ టెస్ట్లో ఒక పేపర్ ఉంటుంది, 5 సబ్జెక్టులు ఉంటాయి. 5 సబ్జెక్టులు అంటే ఇండియన్ హిస్టరీ, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్. రెండవది జాగ్రఫీ. సో ఈ జాగ్రఫీలో ఫిజికల్ జాగ్రఫీ, జనరల్ జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ అని ఉంటాయి. తర్వాత మూడవది ఇండియన్ సొసైటీ. సో స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, తర్వాత వెల్ఫేర్ మెకానిజం, ఇట్లా 3 పాయింట్లు ఉన్నాయి. తర్వాత కరెంట్ అఫైర్స్ 4వది. ఇందులో మేజర్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. 5వది మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీలో ఒక 4 యూనిట్లు ఉన్నాయి. సో ఈ మొత్తం 5 యూనిట్స్ ఒక పేపర్లో స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటివి. వీటి ఒక్కొక్క దానికి సంబంధించి 30 మార్కులు, 150 మార్కులతోటి ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇవి. సో ఈ ఒక్కొక్క దానికి 30 మార్కులు అయినా సరే, బట్ మీ ప్రిపరేషన్ విధానం మాత్రం 75 నుంచి 100 మార్కులకు ఉండేటట్టుగా చేసుకోవాలి. ఎందుకంటే మీరు లాస్ట్ గ్రూప్ 2 కనుక చూస్తే ఎక్కువ మంది అభ్యర్థులు దెబ్బతిన్నటువంటి పరీక్ష ఏదైనా ఉందంటే అది స్క్రీనింగ్ టెస్టే. కాబట్టి దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ని ఇగ్నోర్ చేయకుండా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో మరి స్క్రీనింగ్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి ప్రిపరేషన్ అనేది. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ఆ మెయిన్స్ ఎగ్జామ్లో 4 సబ్జెక్టులు ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి. ఏంటి 2 పేపర్లు? పేపర్ 1లో సెక్షన్ ఏలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీ హిస్టరీ. సింపుల్గా చెప్పాలంటే ఏపీ హిస్టరీ 75 మార్కులకి. సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది ఒక 75 మార్క్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇండియన్ పాలిటీ, ఒక 5 యూనిట్లు ఉన్నటువంటిది. తర్వాత పేపర్ 2లో 2 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ ఏలో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, 5 యూనిట్స్. సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 5 యూనిట్స్ ఉన్నాయి, మొత్తం 75 మార్క్స్ ఉన్నాయి. అంటే యావరేజ్న మెయిన్స్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి 15 ప్రశ్నలు అడగడానికి అవకాశం. సో మరి ఈ 15 ప్రశ్నలకి మీరు మ్యాక్సిమం ఆన్సర్లు కరెక్ట్గా పెట్టాలి అంటే ఒక్కొక్క చాప్టర్ మీద 10 ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే 10 ప్రశ్నలు ఒక్కొక్క చాప్టర్కి ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి? ఒక చాప్టర్ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి, ఇంటూ 10 అంటే 150 ప్రశ్నలు. అంటే ఏంటి? ఏపీ హిస్టరీలో 5 యూనిట్లు ఉన్నాయి, యూనిట్కి 15 ప్రశ్నలు వస్తాయి, ఇంటూ 10 అంటే ఒక యూనిట్కి 150 ప్రశ్నలు. అంటే మొత్తం 5 యూనిట్లకి 750 ప్రశ్నలు. అలా మొత్తం 2 యూనిట్లకి కలిపి 2 సెక్షన్లకి కలిపి 1500 ప్రశ్నలు, 2 పేపర్లకు కలిపి 3000 ప్రశ్నలు. మినిమం 3000 ప్రశ్నలు మెయిన్స్కి ప్రాక్టీస్ చేయాలి. మినిమం 1500 ప్రశ్నలు స్క్రీనింగ్ టెస్ట్కి ప్రాక్టీస్ చేయాలి. అంటే 4500 ప్రశ్నలు కనీసం. ఇది తక్కువలో తక్కువ. నువ్వు దీనికన్నా ఎక్కువ ఏది ప్రాక్టీస్ చేసినా నిన్ను గ్యారంటీగా టాప్ 10 ర్యాంకుల్లో కూర్చోబెట్టేది. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఈ రకంగా ప్లాన్ చేసాం. మినిమం మీతోటి 4500 ప్రశ్నలకి ప్రాక్టీస్ చేస్తాం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే ప్రతిరోజు క్లాసులు చెప్పడం, 150 రోజుల్లో షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. క్లాసులతో పాటు ప్రతిరోజు డైలీ టెస్టులు నిర్వహిస్తాం ఒక 25 ప్రశ్నలతోటి. వారాంతంలో 150 ప్రశ్నలతో ఒక గ్రాండ్ టెస్టులు పెడతాం. సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత, ఒక సబ్జెక్ట్ సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ సబ్జెక్టు మీద మళ్ళీ సెక్షన్ వైజ్గాను గ్రాండ్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. అన్నీ కలిపి గ్రాండ్ టెస్టులు పెడతాం. సో ఈ రకంగా కనీసం ఒక 6000 నుంచి 7000 ప్రశ్నలకి నీతో ప్రాక్టీస్ చేస్తాం. అంటే ఇది మిషన్ 100లో భాగంగా కనీసం ఈ 450 పోస్టుల్లో 21st సెంచరీ ఐఏఎస్ అభ్యర్థులు కనీసం 100 మంది గ్రూప్ 2 ర్యాంకులు సాధించే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం. అంటే మొత్తం 9 సబ్జెక్టుల మీద మీకు స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు, మెయిన్స్లో 2 పేపర్లో ఉన్నటువంటి 4 సబ్జెక్టులు, 9 సబ్జెక్టుల మీద ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క దానికి, ఒక్కొక్క సబ్జెక్టుకి 300 నుంచి 400 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయించడం.
సో అట్లా కనీసం అట్లా ఒక 300 నుంచి 400 కన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. అలా చేయించడం వల్ల కనీసం 6,000 7,000 ప్రశ్నలు మీరు MCQs ప్రాక్టీస్ చేశారు. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేయించాల్సిన మేము తయారు చేయాల్సిన అవసరం లేదు, సిద్ధంగా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు తయారు చేస్తాం ఇప్పుడు. అలాగే పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, SNTలో వచ్చే కరెంట్ అఫైర్స్, వీటిని కూడా అదనంగా చేర్చడం ద్వారా మీకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే 440లో 100 పోస్టులు 21st సెంచరీ అభ్యర్థులు కొట్టేటట్టు చేయడం దీని లక్ష్యం. సో మీకు సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెయ్యి అందించండి చాలు, గ్రూప్ 2 సర్వీసు మీకే అందుబాటులోకి వస్తుంది. దానంతట అదే వస్తుంది. లెట్స్ క్రాక్ ఇట్.